హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జనా వల్లభా గిరివరధారి, జయ గోపీ జన వల్లభా గిరివరధారి, యశోదానందనా బ్రజ జన రంజన, యశోదానందనా బ్రజ జన రంజన, యశోదానందనా బ్రజ జన రంజన, యశోదానందనా బ్రజ జన రంజన, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన, హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా, భగవతి ఉత్తమ శ్లోకే భక్తేర్భవతి నైష్టకీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం, శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదా సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే, గోపేశ గోపికా కాంతా రాధా కాంతా నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి, వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ, పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. నమో శివాయ. కృష్ణ గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య విసకరణి మూకం కరోతి వాచాలం పంగమం గాయతే గిరిపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద భావం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. సో మనము ధ్రువ మహారాజ్ యొక్క పాస్ట్ టైం నేర్చుకుంటున్నాము. సో చతుర్థ స్కందంలో 9వ అధ్యాయంలో ధ్రువుడు గృహమునకు తిరిగి వచ్చుట అనేటువంటి యొక్క అధ్యాయంలో ఉన్నాం మనము. ఇప్పుడు 33వ శ్లోకం నుంచి మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. దైవీ మాయాముపాశ్రిత్య ప్రసుప్తా ఇవ భిన్నధృక్ తప్యే ద్వితీయేప్యసతి భ్రాతృవ్యహృద్రుజా. ధ్రువుడు ఇట్లు శోకించెను, నేను మాయావసుడనైతిని, వాస్తవము నెరుగక ఆమె మాయ ఒడిలో నేను నిద్రించి తిని. ద్వైత దృష్టిలో నా సోదరునే శత్రువుగా గణించి వారు నా శత్రువులు అని తలచుచు హృదయమున దుఃఖించి తిని. శాంతకుమారి మాతాజీ ఉన్నారండి? సునీతాహరిబా మాత చదవండి. ఉన్న ప్రభుజీ చదువుతాను. అయితే చదవండి. భాష్యం. భగవదానుగ్రహము చే భక్తుల జీవితమును కూర్చిన సరైన నిర్ణయమును కూర్చినప్పుడు నిజమైన జ్ఞానం అతనికి ఎల్లడి కాగలదు. ఈ భౌతిక జగత్తునందు మనము చిత్రమిత్రము తయారు చేసుకునుట ఎనున్నది నిద్ర ఎందుకు కలగనుటువంటిది. స్వప్నవాస్థితిలో ఉన్న మనసు చాలా కలలు ఎందు మనం ఎన్నిటినో సృష్టించుతుంటాము. కానీ నిజమునకు అవన్నీ తాత్కాలికములు, అసత్యములు. అదే రీతిగా భౌతిక జగమునకు బాహ్యమునకు మనం మేలుకొంచి ఉన్నను ఆత్మ పరమాత్మ నెరుగని కారణమున కేవలం ఊహాలోకములను నిహారించుతూ పెక్కు చిత్రమిత్రులను తయారు చేసుకుని భౌతిక జగమునందు లేక భౌతిక చైతన్యమున మంచి చెడులు రెండును సమానమేనని శ్రీల కృష్ణదాస కవిరాజు గోస్వామి పలికి. మంచి చెడుల మధ్య వ్యత్యాసము కేవలం ఊహాత్మకమే. నిజమేమనగా జీవులందరూ భగవత్సంతానములకు లేదా అతని తటస్థ శక్తికి ఫలములు గుణ ప్రభావితులైనందున మనం ఆధ్యాత్మిక స్విలింగములు నడుమ భేదమును గాంచడం. ఇది కూడా ఒక రకమైన స్వప్నమే. పండితులైన వారి విద్యాంసుని, బ్రాహ్మణుని, ఏనుగును, సునకమును, చండాలుని సమములుగా వీక్షించురని వాని ఎట్టి భేదభావమును చూడరని భగవద్గీతని తెలిపనిది. వారు దేహ దృష్టితో గాంచక జీవుని ఆత్మస్వరూపునిగా గాంచు. దేహము పంచభౌతికమైనదని మనుషుడు ఉన్నతావగాహన ద్వారా తెలుసుకొనగలడు. ఆ భావనలో కూడా మనమే దేహ నిర్మాణం, దేవతా నిర్మాణము రెండు ఒక్కటే. ఆధ్యాత్మిక దృష్టిలో మనమందరం పరమాత్మని అంశలం. ఆధ్యాత్మిక శిలింగములు భౌతికంగా గాని లేక ఆధ్యాత్మికంగా గాని మనమందరం ఒక్కటే. కానీ మాయా ప్రేరితులమై చెత్తుని మిత్రులను తయారు చేసుకుని కనుకనే ధ్రువుడు దైవీ మాయా ఉపాశ్రిత్య అని పలికిన, అనగా అతని మోహమునకు మాయా సాంగత్యమే కారణమైనది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సో నిన్న కూడా మనము చూసాం, ధ్రువుడికి భగవంతుడి యొక్క సాక్షాత్కారం అయింది. సాక్షాత్కారం అయిన తర్వాత ఆయన ఏమైతే కనుక కావాలి అని చెప్పి కోరుకున్నారో అన్ని కూడా ఆయన ఇచ్చారు. అన్నిటికంటే ఉన్నతమైనటువంటిది అది కూడా ఆయనకి దొరికిందండి. శత్రువులపై పగ తీర్చుకోవాలనుకున్నది అది కూడా ఆయనకి దొరికింది. కానీ ధ్రువుడు అన్ని జరిగినా సరే ఆయన చాలా డిస్సాటిస్ఫాక్షన్ అన్నమాట, సంతృప్తి లేదు ఆయనకి. ఎందుకంటే కనుక స్వామిని చూసిన తర్వాత ఏమనుకున్నాడు, ఆయన వెంటనే తీసుకెళ్ళిపోతారేమో, ఆయనతో వెళ్ళిపోదాం అని అనుకున్నారు ఆయన. కానీ స్వామి ఏమన్నారు, మళ్ళీ 36,000 సంవత్సరాలు రాజ్యం చేయి, ఆ తర్వాత వద్దిగానే అని. సో చేతికి దొరికినట్టే దొరికి మళ్ళీ దూరంగా వెళ్ళిపోయింది అనమాట స్వామి యొక్క సాక్షాత్కారం. అందుకని చెప్పి ధ్రువుడు చాలా చింతిస్తున్నాడు. చింతిస్తూ ఎందుకు నాకు ఆ విధంగా మళ్ళీ 36,000 సంవత్సరాలు మనం ఉండాల్సి వచ్చింది అనే దానికి ఆయన అనుకుంటున్నాడు అనమాట, తనలో తానే అనుకుంటున్నాడు. ఇప్పుడు అనుకునేటువంటి ధ్రువుడు ఇదివరకటి ధ్రువుడు కాదనమాట. ఈ ధ్రువుడికి ఏంటి, మొత్తం ఎప్పుడైతే కనుక స్వామి ఆ యొక్క శంఖం తోటి ధ్రువుడి యొక్క తల మీద ఆ యొక్క టచ్ చేశారో ఏమైంది, మొత్తము వేదాల యొక్క సారం అంతా కూడా మొత్తం ధ్రువుడికి వచ్చేసింది మొత్తం. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన, శుద్ధ సత్వ వాసుదేవ స్థితిలో ఉన్నారు, వసుదేవ స్థితిలో ఉన్నాడు ఆయన.
సో అప్పుడు ఆ స్థితిలో నుంచి ఆయన అనలైజ్ చేస్తున్నాడు అనమాట. ఆయన ఎందుకు నాకు ఈ విధంగా మళ్ళీ 36,000 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది, నా అసంతృప్తికి కారణం ఏమిటి అని చెప్పేసి. సో కొన్ని కారణాలు మనము నిన్న చూసుకున్నాం అన్నమాట. సో నేను ఎంత మందభాగ్యుణ్ణి, అదే విధంగా దేవతలందరూ కూడా ఏం చేశారు, నా మీద నాకు ఇలాంటివి దొరుకుతున్నాయని చెప్పి చూసి ఓరలేక నా బుద్ధినంతా కూడా పాడు చేశారు. సో ఇదంతా కూడా నేను ఈ యొక్క భౌతిక పరమైనటువంటి కోరికలు, అదే విధంగా వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి అని అనుకున్నాను. కాబట్టి స్వామి దాన్ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి అది మళ్ళీ నేను చూడడం కోసం అని చెప్పేసి అన్ని సంవత్సరాలు నన్ను అక్కడ ఉండమన్నారు. అయ్యో ఎందుకు జరిగింది అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నారు అన్నమాట. సో ఈ రోజు శ్లోకంలో ఏం చెప్తున్నారు, నేను మాయావసుడనైతిని, ఆవిడ ఒడిలో నేను నిద్రించి తిని. సో ద్వైత దృష్టిలో అయితే కనుక నా ద్వైతము అంటే కనుక నేను వేరు నా సోదరుడు వేరు చూసి నేను సోదరుణ్ణి నేను శత్రువు కింద చూశాను. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా నా శత్రువులను తలస్తూ నేను హృదయంలో చాలా దుఃఖించాను. ఇదంతా కూడా మాయా ప్రభావం వల్లనే జరిగింది అని చెప్తున్నారండి. సో దీనికి మన ఆచార్యులు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామిలు చెప్పారనమాట. ఏం చెప్పారు ఆయన, సో మన జీవితంలో జరిగేటువంటి మంచి చెడు రెండు కూడా సమానమే. మంచి చెడు రెండు కూడా సమానం. అదేంటండి మంచి చెడు రెండు సమానం ఏమిటి అంటే కనుక, యాక్చువల్ గా మనం బతుకుతున్నటువంటి ప్రస్తుత జీవితం అంతా కూడా ఒక కళ లాంటిది అనమాట. కళలో కూడా మనకి ఏమవుతాయి, ఒక్కోసారి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి కళలో మనకి చాలా చెడ్డ రిజల్ట్స్ మనకు వస్తూ ఉంటాయి, పీడకలు వస్తూ ఉంటాయి మనకి. కానీ ఎప్పుడైతే మనం నిద్రలేస్తామో వెంటనే ఆ పీడకలు పోతుంది మనకి. అలాగే మన యొక్క జీవితం ఏదైతే కనుక మనం గడుపుతూ ఉన్నామో, ఈ శరీరంలో మనం గడుపుతూ ఉన్నామో, ఇదంతా కూడా ఏంటి, ఒక మాయ లాంటిదే అన్నమాట. సో ఈ శరీరాన్ని వదిలిపెట్టిన వెంటనే మొత్తం ఈ కళ అంతా కూడా పూర్తయిపోతుంది. కానీ ఇంకొక ప్రశ్న రావచ్చు అన్నమాట, మరి మనం భగవంతుడికి సేవ చేస్తున్నాం కదండి, ఈ యొక్క శరీరాన్ని కూడా వాడుకుని మన మానవ జన్మలో ఇప్పటి జన్మలో కూడా మనం భగవంతుడికి సేవ చేస్తున్నాం కదా, ఇది కూడా కళ లాంటిదేనా అని అంటే కనుక దానికి మనకు ఆచార్యులు చెప్తారనమాట. భాగవతంలో కూడా వస్తుందన్నమాట. కేవలం భగవంతుడి యొక్క సేవ చేసేటువంటి విషయాలు, భగవత్ సేవ సంబంధమైనటువంటి విషయాలు తప్పితే మిగతావన్నీ కూడా కళ లాంటివి. అటువంటి కళల్లో మనకి మంచి జరిగినా చెడు జరిగినా సరే మనకేమి తేడా ఉండదు, రెండు ఒకటే. అటువంటి కళల్లో మనం ఏం చేస్తున్నాం, ఒక్కొక్కసారి కొంతమందిని మనము శత్రువుల కింద, కొంతమంది స్నేహితుల కింద మనం చేసుకుంటున్నాం. కానీ ఏంటంటే గనక నిజమైనటువంటి ఆధ్యాత్మిక దృష్టి కలిగినటువంటి వాడు ఏంటంటే గనక శత్రువులకి స్నేహితులకి మధ్య తేడా చూడడు అనమాట. సో బ్రహ్మభూత ప్రసన్నాత్మ, ఎవరైతే గనక ఆ బ్రహ్మభూత స్థాయికి చేరుకుంటారో అటువంటి గొప్ప పండితులు వాళ్ళు ఎలా చూస్తారు, వాళ్ళ యొక్క దృష్టి ఎలా ఉంటుంది అంటే గనక, వాళ్ళు బ్రాహ్మణుణ్ణి, విద్వాంసుణ్ణి, ఏనుగుని, సునకాన్ని, చండాలుణ్ణి అందరినీ కూడా వాళ్ళు ఒకే దృష్టితో చూస్తారన్నమాట. సో ఒకే దృష్టితో చూడడం అంటే గనక వాళ్ళు ఏంటంటే గనక ఆత్మని చూస్తారనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క కర్మానుసారము రకరకాలైనటువంటి శరీరాలని వాళ్ళు తీసుకుని ఉన్నారు అనేటువంటి విషయాన్ని మాత్రమే వాళ్ళు చూస్తారనమాట. సో భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ చూస్తే గనక మనం అందరం కూడా ఒకటే ఒకటే. ఏ విధంగా మనం అందరం కూడా ఆధ్యాత్మికమైనటువంటి స్ఫులింగాలు. సో ఇంకా ధ్రువుడు ఏం చెప్తున్నారు అనేటువంటి చూద్దాం. మయైతత్ ప్రార్థితం వ్యర్థం చికిత్సేనాగతాయుషి ప్రసాద్య జగదాత్మానం తపసా దుష్ప్రసాదనం భవచ్చిదాయామి భవచ్చిదామయా చేహం భవం భాగ్య వివర్జితః. భగవానుని సంతృప్తి పరుచుట మిగుల కష్టతరము, కానీ నా విషయమున నేను జగదాత్ముని సంతృప్తి పరిచినను కేవలము వ్యర్థములైన వానినే అర్థించితిని. మరణించిన వానికి చికిత్స చేయుటలో నా కార్యములను పోల్చవచ్చును. నేనెంత దురదృష్టవంతుడనో గాంచుడు. జన్మ మృత్యు పరంపరను ఖండింపచేసడి దేవదేవుని దర్శనమును పొందియు నేను అవే పరిస్థితులను తిరిగి కోరితిని. వినపడట్లేదు మరి ప్రభుజీ, వినపడలేదు. ఏం మాతాజీ, ఏమైంది మాతాజీ? వినపడుతుంది ప్రభుజీ, వినపడడం లేదంటున్నారు. వినపట్లేదు అంటున్నారా? సో అందరికి వినపడుతుందండి? మాకు వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే మాతాజీ. వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే మాతాజీ. సునీత హరిబాబు మాతాజీ చదవండి. ఇప్పుడు వినపడుతుంది ప్రభుజీ, వినపడట్లేదు.
భాష్యం. కృష్ణ కృపామూర్తి శీల ప్రపాదికి జై. భక్తిలో నెలకొనిన వాడు తాను చేసే భక్తికి ఏదో భౌతిక లాభములను కోరుట కొన్ని మార్లు జరుగుతుండును. భక్తి యోగము ఆ విధంగా నిర్వహింపరాదు. కానీ అజ్ఞానవశమున భక్తుడు అట్లు కొన్ని మార్లు చేయున అవకాశము కలదు. కానీ ఈ విషయమున తన స్వభావమునకు దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. హరే కృష్ణ ప్రభు. దండవత్. హరే కృష్ణ మాతాజీ. స్వరాజ్యం యచ్చతో మౌఢ్యా మనో మే భిక్షతో బత ఈశ్వరాత్ క్షీణ పుణ్యేన ఫలీకారాని వాధన. భగవానుడు నాకు తన అంతరంగిక సేవ నొసగినప్పటికీ మూర్ఖత్వము వలనను పుణ్యలేమి వలనను నేను నామము యశస్సు సంపత్తులనే కోరితిని. ఏదడిగినను ఇవ్వగోరిన చక్రవర్తిని సంతృప్తిపరిచిన పేదవాడు అజ్ఞానవశమున కొన్ని నూకలను కోరినట్లుగా నా స్థితి తయారైనది. శ్రీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ఈ శ్లోకమునందు స్వరాజ్యం, పూర్తి స్వాతంత్రము అనే పదము మిగులు ప్రధానమైనది. పూర్తి స్వాతంత్రం మనమేమో బద్ధజీవుడు ఎరుగజాలడు. నిజస్థితి ఎందు నెలకొనుటయే సంపూర్ణమైన స్వేచ్ఛ. భగవదంశయగు జీవునికి నిజమైన స్వాతంత్ర్యము దేవదేవునిపై ఎల్లప్పుడూ ఆధారపడి ఉండుట. తల్లిదండ్రులు నేతృత్వంలో పూర్తి స్వేచ్ఛతో క్రీడించు బాలుని వారతనని కనిపెట్టి ఉందురు. అతడు బోలును. బద్ధజీవుని స్వాతంత్ర్యమనగా మాయచే కలుగజేయబడును, అవరోధములతో పోరాడుట కాదు. శ్రీకృష్ణ భగవానుని శరణజొచ్చుటయే నిజమైన స్వేచ్ఛ. మాయచే కలుగజేయబడు అవరోధములకు తొలగించుకొని పూర్తిగా స్వేచ్ఛాయుతులగుటయే ఎల్లరూ ఈ భౌతిక జగమున యత్నించుచున్నారు. ఇదియే జీవన సంఘర్షణ అనబడును. కృష్ణ సేవలో తిరిగి నెలకొనుటయే నిజమైన స్వాతంత్ర్యము. వైకుంఠ లోకములలో గాని గోలోక బృందావనములో గాని చేరినవాడు స్వేచ్ఛగా భగవత్ సేవను చేయగలడు. అదియే సంపూర్ణ మగు స్వేచ్ఛ స్వాతంత్ర్యము. దీనికి భిన్నమైనది భౌతిక మగు ఆధిపత్యము. దానినే మనము స్వేచ్ఛ అని భావింతుము. నలుగురు గొప్ప రాజకీయులు స్వాతంత్ర్యమును చేకూర్చుటకై తీవ్రముగా ప్రయత్నించిరి. కాని అట్టి నామమాత్రపు స్వాతంత్ర్యముచే జనుల పరాధీనతను అధికమైనది. భౌతిక జగత్తునందు స్వాతంత్ర్యమునందు యత్నించుట వలన జీవుడు సుఖవంతుడు కాజాలడు. కనుక అతడు దేవదేవుడగు శ్రీకృష్ణుని పాదపద్మములకు శరణుంది తన నిత్య సేవలో నిమగ్నుడు కావలెను. తన ముత్తాతయగు బ్రహ్మకన్నును అధికమైన సంపన్నులను వైభవమును కోరితినని ధ్రువుడు పశ్చాత్తాపడుచున్నాడు. అతడు భగవానుని యాచించిన వైనము దరిద్రుడు చక్రవర్తిని నూకల నడుగుటలో పోల్చినది. సారాంశమేమనగా ప్రేమ భక్తితో నెలకొనిన భక్తుడు భౌతిక సంపత్తులను ఏనాడును దేవదేవుని కోరరాదు. భౌతిక సంపత్తులు లభించుట అనున్నది కేవలము బాహ్య శక్తి యొక్క కఠినమగు విధిని హరే కృష్ణ. పవర్ కట్ అయిందండి. హరే కృష్ణ ప్రభుజీ చదివేశాను ప్రభుజీ. ఓకే మాతాజీ, పవర్ కట్ అయింది, ఒక నిమిషం. సో ఇక్కడ ధ్రువుడు మళ్ళీ ఆయన బాధపడుతున్నారు అనమాట. సో ఏమని బాధపడుతున్నారు? భగవంతుడు కావాలంటే కనుక తన యొక్క అంతరంగిక సేవనైనా సరే ఆయన ఇవ్వగలడు ఆయన. కానీ నేను మూర్ఖత్వం వలన, అదే విధంగా నాకు తగినంత పుణ్యము కూడా లేదు. అందుచేత నేనేం కోరుకున్నాను?
నాకు గొప్ప పేరు కావాలి, కీర్తి కావాలి, సంపత్తులు కావాలి అని చెప్పి కోరుకున్నాను. దాన్ని ఆయన ఎలా పోలుస్తున్నారు అని అంటే గనక, ఒక బీదవాడు ఉన్నాడు అనుకోండి, ఒక పెద్ద చక్రవర్తి దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నీకేం వరం కావాలి అని చెప్పి కోరుకోమని అడిగారు. ఆయన అడిగితే గనక ఆయన ఏంటి, బీదవాడికి ఏంటి ఆ రోజు తిండి తినడానికి కడుపు నిండుగా ఉండదు కాబట్టి ఆయన ఏమంటాడు, నాకు ఒక రోజుకో లేకపోతే 2 రోజులకో తినడానికి నాకు కొంచెం నూకలు ఇవ్వండి అని చెప్పి అడిగాడంట. సో అలా ఉంది నా పరిస్థితి. సో ఆయన కావాలంటే గనక నాకు అంతరంగిక సేవను కూడా ఇవ్వగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి నేనేం కోరుకున్నాను, ఏవో చిన్న చిన్నవి గాజు పెంకులు లాంటి పేరు కావాలి, కీర్తి కావాలి, వాళ్ళ మీద నేను ఆ విధంగా ప్రతీకారం తీర్చుకోవాలి, గొప్ప రాజ్యం కావాలి అని చెప్పి కోరుకున్నాను అని చెప్పి మళ్ళీ మళ్ళీ ధ్రువుడు ఆయన చాలా బాధపడుతున్నారు అనమాట. సో ఇక్కడ మనకి స్వాతంత్ర్యం గురించి, స్వరాజ్యం అన్నమాట, స్వాతంత్ర్యం గురించి చెప్తున్నారు అనమాట. సో యాక్చువల్ గా మనకి నిజమైనటువంటి స్వాతంత్ర్యం గురించి మనకి తెలియదు అనమాట. సో మనందరికీ తెలుసున్నటువంటి స్వాతంత్ర్యం ఏంటంటే గనక, భౌతిక ప్రపంచంలో మనందరికీ కూడా కొంచెం స్వాతంత్ర్యం తెలుసు. కానీ ఈ స్వాతంత్ర్యం అనేటువంటిది ఏంటంటే గనక మనకి పూర్తిగా స్వాతంత్రం లేదు. గట్టిగా చెప్పాలి అని అంటే గనక, నిన్నటి శ్లోకంలో కూడా మనం చూసాం, కనీసం కనురెప్ప వాల్చాలి అని అన్నా సరే మనం ఎవరి మీద ఆధారపడాలి, దేవతల మీద ఆధారపడాలి. సో ఏ పని చెయ్యాలన్నా సరే మనకి ఎవరి శాంక్షన్ కావాలి, పరమాత్మ శాంక్షన్ కావాలి. కానీ ఏమనుకుంటున్నాము, నేను పూర్తిగా సర్వ స్వతంత్రుణ్ణి, నా ఇష్టం వచ్చినట్లు చెయ్యొచ్చు, నేను ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పేసి మన అందరం కూడా ఫీల్ అవుతూ చాలా విర్రవేగిపోతున్నాం అన్నమాట. కానీ నిజమైన స్వాతంత్రము అని అంటే గనక, మాయ ఆధీనంలోంచి బయటపడి మనం భగవంతుడి యొక్క సేవలో వైకుంఠంలో నియుక్తం అయితే గనక అక్కడ మనకి పరిపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యం ఉంటుంది అన్నమాట. పరిపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యము అంటే గనక పూర్తిగా మనము స్వామి యొక్క సేవలో నియుక్తం అవ్వడము, పూర్తిగా ఆయన యొక్క పాద పద్మాల యొక్క శరణు తీసుకుంటే గనక మనకి నిజమైనటువంటి స్వాతంత్ర్యం దొరుకుతుంది అన్నమాట. మైత్రేయం వాచ న వై ముకుందస్య పదారవిందయో రజోషు సస్తాత భవాదృశా జనా వాంఛन्ति తద్దాస్యమృతేర్ధమాత్మనో యదృచ్ఛయా లబ్ధమనః సముద్రయా. మైత్రేయమును పలికెను, విదురా, ముకుందుని ముక్తునిచ్చు దేవదేవుడు పాదపద్మముల యందు అనురాగమును కలిగి వాటి మకరందమునందే సదా అనురక్తులై ఉండేటి నీ వంటి విశుద్ధ భక్తులు పాదపద్మ సేవతో సంతృప్తి చెందుదురు. ఎట్టి పరిస్థితి అందైనను అట్టివారు సంతుష్టులై ఉందుదురు. కనుక భగవానుని ఏనాడును భౌతిక సంపత్తులను కోరరు. నాగం సునీత మాతాజీ చదవండి. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। భాష్యం బై శ్రీలా ప్రభుపాద్ కి జై. తానే దివ్య భోక్తననియు ఈ విశ్వమునందలి సమస్తమునకు తానే దివ్య యజమాని ననియు తానే ఎల్లరకు పరమ మిత్రుడనియు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో పలికెను. ఈ విషయము పూర్ణముగా నెరిగిన వాడు ఎల్లప్పుడూ సంతుష్టుడై ఉండును. విశుద్ధ భక్తుడెన్నడును భౌతిక సంపత్తికై అత్యాసపడడు. కానీ కామ్యకర్మ రతులు లేదా జ్ఞానులు లేదా యోగులు మాత్రం ఎల్లప్పుడూ తమ సుఖము కొరకే తీవ్రముగా యత్నించుచుందురు. కామ్యకర్మ రతులు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకొనుటకై రేయింబవళ్లు కష్టపడగా, ముక్తి కొరకై జ్ఞానులు తీవ్ర తపములు నాచరింతురు. యోగులు కూడా అద్భుతమగు సిద్ధులను పొందుటకే తీవ్రమగు యోగాభ్యాసము కావింతురు. అయినను భక్తుడు మాత్రము అటువంటి కర్మలలో అనురక్తుడు కాడు. సిద్ధులను గాని ముక్తిని గాని భౌతిక సంపత్తిని గాని అతడు కోరడు. కృష్ణ సేవలో నిరంతరము నెలకొనగలిగినంత వరకు అతడెట్టి జీవన స్థితి అందైనను సంతుష్టుడై ఉండును. భగవత్ పాదములు ఉప్పొడిని కలిగిన పద్మముతో పోల్చబడును. అట్టి పాద పద్మ మకరంద పానమునందే భక్తుడు సదా నెలకొని ఉండును. సమస్తమగు భౌతిక కోరికల నుండి విడివడనంత వరకు మనుజుడు భగవత్ పాద పద్మ మకరందమును నిజముగా ఆస్వాదింపలేడు. రాకపోకలు కలిగిన భౌతిక పరిస్థితులచే కలత చెందక అతడు తన భక్తియుత సేవా ధర్మములను నిర్వహింపవలెను. భౌతిక సంపత్తిని అభ్యుదయమును వాంఛింపకుండుటయే నిష్కామమనబడును. నిష్కామమనగా కోరికలన్నింటినీ త్యజించుటని ఎవరును పొరబడరాదు. అది అసాధ్యము. జీవుడు నిత్యుడు, అతడు కోరికలను త్యజింపజాలడు. నిజమునకు అతడు కోరికలను కలిగి ఉండవలసినది. అదియే జీవ లక్షణము.
కనుక నిష్కాముడవగు మనడి ఉపదేశమును ఇంద్రియ భోగార్థమై దేనిని కూడా మనము కోరరాదనేది భావముగా గ్రహింపవలెను. ఇటువంటి మానసిక స్థితిని నిస్పృహ పొందుట భక్తునకు సరి అయినది. నిజమునకు ప్రతి ఒక్కరికి ఒకానొక స్థాయిలో భౌతిక సౌఖ్యమునకు ఏర్పాట్లు చేయబడియే ఉన్నవి. ఈశోపనిషత్తునందు తేన త్యక్తేన భుంజీతః తెలుపబడినట్లు భక్తుడు ఎల్లవేళలా భగవద్దత్తమగు సౌకర్యములచే సంతుష్టుడై ఉండును. దీని వలన కృష్ణ భక్తిని ఆచరించుటకు సమయము మిగులగలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో మైత్రేయముని చెప్తున్నారనమాట. ఇక్కడతో ధ్రువుడు ఏమనుకుంటున్నాడు అనేటువంటి విషయము ఈ కిందటి శ్లోకంతో పూర్తయింది అనమాట. ఇప్పుడు మైత్రేయముని మళ్ళీ విదురుతో చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారు? సో ముకుందుని యొక్క పాద పద్మాల మీద అనురాగం కలిగేటువంటి నీలాంటి భక్తులు ఎప్పుడూ కూడా భౌతిక సంపత్తులను కోర్రయ్యా అని చెప్పేసి ఆయన చెప్తున్నారనమాట. సో మనకి భగవద్గీతలో కూడా స్వామి చెప్పారు. ఏం చెప్పారు? భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. సో ఏం చెప్పారైనా? నేనే నిజమైనటువంటి భోక్తను, నేనే మొత్తము అన్నింటికి, ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాలు అన్నింటికీ కూడా నేనే యజమానిని. సో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో అటువంటి గొప్ప వ్యక్తి దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు నాకు శ్రేయోభిలాషి, నాకు మిత్రుడు అనుకుని ఎవరైతే కనుక తెలుసుకున్నారో అటువంటి వాళ్ళు పరమ శాంతిని పొందుతారు. వాళ్ళు ఎప్పుడు కూడాను విశుద్ధ భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా భౌతిక సంపదల కోసము వాళ్ళు అత్యాస పడరు. వాళ్ళు సిద్ధులైతే కనుక, యోగులైతే కనుక, కర్మీస్ అయితే కనుక ఏం చేస్తారు? వాళ్ళకి సంపదలు కావాలని చెప్పి ప్రయత్నిస్తారు. అదేవిధంగా జ్ఞానులైతే ఏం చేస్తారు? వాళ్ళకి ముక్తి కావాలి అని చెప్పి ప్రయత్నిస్తారు. సో అదేవిధంగా యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం కావాలనుకుంటారు? సిద్ధులు కావాలి అని అనుకుంటారు, అష్టసిద్ధులు కావాలి అని అనుకుంటారు. కానీ భక్తుడు మాత్రము ఏమీ వద్దు, నాకు భగవంతుడి యొక్క సేవ మాత్రం దొరికితే చాలు అని చెప్పి అనుకుంటారు అన్నమాట. భగవత్పాదాలు ఎప్పుడు కూడా పుప్పొడి కలిగినటువంటి పద్మంతో పోల్చబడతాయంట. సో అటువంటి పాద పద్మాలనే చూస్తూ ఎప్పుడు భక్తుడు ఆయన యొక్క పాద పద్మాల సేవలోనే ఉండిపోతాడు అనమాట. సో ఏమవుతుందంట, భక్తుడికి కోరికలు, నిష్కామ అంటే కనుక కోరికలు లేకుండా ఉండడం కాదనమాట. నిష్కామ అంటే గనక మన ఇంద్రియ తృప్తి కోసము కోరికలు లేకుండా ఉండడం. కానీ మనము భగవంతుడి యొక్క సేవ కోసము రకరకాలైనటువంటి కోరికలను కలిగి ఉండవచ్చు అన్నమాట. సో ఈ విధంగా భక్తులైనటువంటి వాళ్ళు ఏమవుతారు? ఎప్పుడు కూడా ఇంద్రియార్థాల కోసం కోరికలను కలిగి ఉండరు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఆకర్ణాత్యజమాయంతం సంపర్యేతాయదాగతం రాజాన శ్రద్ధదే భద్రా మభద్రస్య కుతో మమ. మరణించి తిరిగి బతికెనా అన్నట్లు తన పుత్రుడకు ధ్రువుడు గృహమునకు తిరిగి వచ్చుచున్నాడని వినినప్పుడు ఉత్తానపాద మహారాజు ఆ వార్తను నమ్మలేకపోయాను. అదెట్లు సాధ్యమని అతడు సందేహపడెను. పరమ దురదృష్టవంతుడనైనందున అట్టి భాగ్యము తనకెట్లు కలిగెనని అతడు తలపోసెను. లక్ష్మీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. 5 ఏళ్ల బాలుడకు ధ్రువుడు తపస్సు చేయుటకు అరణ్యమునకేగెను. అంత పసిపిల్లవాడు అడవిలో జీవింపగలడని రాజు విశ్వసింపలేదు. ధ్రువుడు మరణించననియే అతడు నిశ్చయించుకునేను. కనుకనే ఆ బాలుడు ఇంటికి తిరిగి వచ్చుతున్నాడనడి సమాచారమును అతడు విశ్వసింపజాలకపోయాను. అతనికి ఆ వార్త మరణించిన వాడు బతికి వచ్చినని చెప్పినట్లుండెను. కనుక దానిని అతడు నమ్మలేదు. ధ్రువుడు ఇంటి నుండి వెడలిన పిమ్మట తానే దానికి కారణాన్ని భావించి తనను పరమ దురదృష్టవంతునిగా తలచింది. కనుకనే మృత్యురాజ్యము నుండి తన పుత్రుడు తిరిగి వచ్చుట సాధ్యం అయినప్పటికీ పరమ పాపి అయిన తనకు పోయిన పుత్రుని తిరిగి పొందగలుగునంతటి భాగ్యము లేదని అతడు తలచెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ.
సో ఇక్కడ మనకి ఉత్తానపాద మహారాజు ఆయన ఎంత బాధపడుతున్నారో ఆ రోజు ఒక్కరోజు చేసిన దానికి ధ్రువుడు ఆ విధంగా గృహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, నేను కుమారుణ్ణి కోల్పోయాను అని చెప్పి ఎంత బాధపడుతున్నారు అనేటువంటి విషయం మనకి ఈ శ్లోకంలో తెలుస్తుంది అనమాట. సో ఎప్పుడైతే గనక ధ్రువుడు మళ్ళీ ఇంటికి వస్తున్నాడు అని చెప్పి వార్త తెలిసిన తర్వాత ఆయన నమ్మలేకపోయాడు అనమాట. సో ఎందుకంటే గనక 6 నెలలు ఆయన ఇప్పటికీ అదే భావనలోనే ఉన్నాడు అనమాట. ధ్రువుడు చాలా చిన్న పిల్లవాడు, సో ఏమీ తెలీదు, 5 సంవత్సరాల పిల్లవాడు. సో అటువంటి పిల్లవాడు అరణ్యంలో 1 రోజు కాదు 2 రోజులు కాదు, ధ్రువుడు 6 నెలలు ఆయన అరణ్యంలో ఆయన తపస్సు చేశాడు. సో నారదముని కలవడము మళ్ళీ తిరిగి రావడం ఇవన్నీ కలుపుకుంటే కనుక ఇంచుమించు 7 నెలలు. సో 7 నెలలు ఒక 5 సంవత్సరాల పిల్లవాడు అరణ్యంలో ఉన్నాడు, ఏమీ అవ్వకుండా ఉంది అంటే కనుక సో అది గొప్ప వింత కిందే ఆయన ఫీల్ అవుతున్నాడు అనమాట ఇప్పటికీ కూడా. అదే కాకుండా ఒకవేళ ధ్రువుడికి ఆయన మరణం నుంచి కూడా రాగలిగేటువంటి శక్తి ఉందేమో, కానీ నాకైతే కనుక మళ్ళీ కుమారుణ్ణి పొందేటువంటి అదృష్టం లేదు నాకు, ఎందుకంటే నేనంతా పాపాత్ముణ్ణి అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతున్నారనమాట. శ్రద్ధయా వాక్యం దేవర్షేర్షర్షవే గణే దర్శిత వార్తాహర్తురతి ప్రీతో హారం ప్రదాన్ మహాధనం. వార్తాహరుని వాక్యమును నమ్మ జాలకపోయినను దేవర్షి నారదుని వాక్కునందు అతనికి పూర్తిగా విశ్వాసం ఉండెను. అట్లు ఆ వార్తచే అతడు భావ విహ్వలుడై విలువైన హారమును ప్రీతితో వార్తాహరునికి వెంటనే వసగెను. సదస్వం రథమారుహ్య కార్తస్వర పరిష్కృతం బ్రహ్మణైకుల వృద్ధైశ్చ పర్యస్తోమాత్య బంధుభి శంఖదుందుభి నాదేన బ్రహ్మఘోషేణ వేణుభి నిశ్చక్రామాపురాత్తూర్ణ మాత్మజాభీక్షణోత్సుకః. రత్నకుమారి మాతాజీ చదవండి ట్రాన్స్లేషన్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. పుత్రుని చూడ పరమోత్సాహం కలిగిన ఉత్తానపాదుడు పిదప స్వర్ణ విభూషితమును ఉత్తమాశ్వచోదితమును అగు రథమునెక్కి బ్రాహ్మణులను కుల వృద్ధులను మంత్రులను బంధువులను గూడి వెంటనే పురము నుండి బయలుదేరెను. అతడు ఆ రీతి చనుచుండ శుభసూచకముగా శంఖములు దుందుబులు వేణువులు మ్రోగింపబడినవి, వేద మంత్రోచ్చారణము వినబడెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ, దండవత్ హరే ప్రణాం కృష్ణ. ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. సునీతి సురుతిశ్చస్యా మహిష్యౌరుక్మభూషితే ఆరుహ్యాసిబికాం సార్ధా ముత్తమేనాభిజగ్మథు. ఉత్తానపాద మహారాజు యొక్క ఇరువురు భార్యలు సునీతి సురుచి అను వారలు మరియు ఇంకొక పుత్రుడకు ఉత్తముడు వారి యందుండిరి. రాణులు పల్లకి యందు ఆసీనులై ఉండిరి. విజయలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాం. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. ధ్రువుడు పురమును వీడిన పిమ్మట రాజు మిగుల దుఃఖాక్రాంతుడయ్యెను. కాని నారదముని యొక్క కరుణాపూర్ణమగు వాక్కులతో అతడు కొంత శాంతించి ఉండెను. సునీతి యొక్క మహద్భాగ్యమును మరియు సురుచి యొక్క దుర్భాగ్యమును అతడు తెలుసుకొనగలిగెను. దానికి సంబంధించిన సత్యమంతయు రాజప్రాసాదమున ఎల్లరికూ విదితమై ఉండెను. అయినను ధ్రువుడు తిరిగి వచ్చుచున్నాడనడి వార్త ప్రాసాదమును చేరినప్పుడు అతడి తల్లి అగు సునీతి కరుణాహృదయము వలనను ఘన వైష్ణవుని జననీయనందునను సవతియగు సురుచిని ఆమె తనయుడగు ఉత్తముని గుడి ఒకే పల్లకిలో చనుటకు ఏమాత్రమూ సంకోచింపలేదు. సునీతి మహాఘన వైష్ణవుడగు ధ్రువుని యొక్క తల్లి యొక్క గొప్పతనమే అది. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఏమైంది, ఈ యొక్క విషయము ఉత్తానపాద మహారాజుకి తెలిసిపోయింది. ఇంకా ధ్రువుడు వచ్చేస్తున్నాడు, ఆన్ ది వే వచ్చేస్తున్నాడు, ఇంటికి వచ్చేస్తున్నాడు అని చెప్పి తెలిసిందనమాట. సో వెంటనే ఏమనుకున్నాడు, ఎప్పుడైతే కనుక ఆ వార్త తెలిసిందో వెంటనే అనుకున్నాడు అనమాట, సో నాకంతటి అదృష్టం ఉందా, నిజంగానే నేను ఎంతో పాపాత్ముడిని, నాకు అంత అదృష్టం ఉందా అని అనుకున్నాడు. కానీ ఏంటంటే కనుక అంతకుముందు నారదముని వచ్చి చెప్పారు, ఆయన ఎంతో కరుణతోటి అనమాట.
సో కాబట్టి నారదముని యొక్క మాటల మీద ఆయనకి పూర్తిగా నమ్మకం ఉంది, నారదముని మాటల మీద. అందుకే వెంటనే ఏం చేశారు, ఎవరైతే కనుక ఆ వార్త తీసుకొచ్చారో ఆ వార్తాహరుడికి ఏం చేశారు, తన మెడలో ఉన్నటువంటి చాలా విలువైనటువంటి ఒక హారాన్ని వెంటనే ఆ యొక్క వార్తాహరుడికి ఇచ్చేశారనమాట. సో ఆ తర్వాత వెంటనే ఏం చేశారు, కుమారుణ్ణి చూడాలి అని చెప్పి చాలా ఉత్సాహంతో ఒక బంగారు రథము, చాలా వేగంగా వెళ్ళగలిగేటువంటి అశ్వం దానికి కట్టబడి ఉందన్నమాట. దాన్ని ఎక్కి వెంటనే ఆయనతో పాటు బ్రాహ్మణుల్ని, కులవృద్ధుల్ని, మంత్రుల్ని, బంధువుల్ని అందరినీ కూడా తీసుకుని ఆయన యొక్క సిటీ బయటికి, పురానికి బయట వెళ్తున్నారనమాట. వెళ్తుంటే కనుక రాజుగారు వెళ్తుంటే మామూలుగా ఉంటుందా, అందులోనూ మంచి పని, చాలా సంతోషంగా వెళ్తున్నారు కాబట్టి ఆయన ధ్రువుణ్ణి కలుసుకోబోతున్నారు. చనిపోయాడు అని ఆయన అనుకున్నటువంటి కుమారుడు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నాడు ఆయన. సో అది కూడా నారదముని చెప్పారు, సో నీకు కుమారుడు చాలా గొప్పవాడు, ఆయన కీర్తి చాలా ఉంటుంది, భగవత్ సాక్షాత్కారం అయ్యి వస్తుందని చెప్పేసి ఆల్రెడీ చెప్పేశారు ఆయన. ఎవరికి, ఉత్తానపాద మహారాజుకి చెప్పేశారు. కాబట్టి ఆయన విక్టోరియస్ గా వస్తున్నాడు, విజయవంతంగా వస్తున్నాడు అని చెప్పేసి అందరూ కూడా ఆయన్ని ఆహ్వానించడానికి వెంటనే పరిగెత్తారనమాట. సో చాలా చాలా ఉత్సాహంతో అందరినీ కూడా తీసుకుని నేను ఉత్తానపాద మహారాజు వెళ్ళారనమాట. వెళ్తూ ఉంటే కనుక సునీతి, సురుచి, అదేవిధంగా ఉత్తముడు వాళ్ళందరూ కూడా ఒకే పలకిలో వాళ్ళు కూడా వస్తున్నారనమాట. యాక్చువల్గా ఏంటంటే కనుక ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో, ధ్రువుడు వెళ్ళిపోయారో, అప్పుడు అతనికి తెలిసిందనమాట సునీతి యొక్క గొప్పతనం ఏమిటి, సురుచి యొక్క దౌర్భాగ్యం ఏమిటి అనేటువంటి విషయం కూడా తెలిసిందనమాట. సో ఏం చేశారు, కానీ ఏంటంటే కనుక సునీతి గొప్ప వైష్ణవుడి యొక్క తల్లి అన్నమాట. ఆవిడ ఎంతో కరుణ కలిగింది కాబట్టి అన్ని రకాలుగా మాటలన్నా సరే, ఆవిడ మాటల వల్లనే ధ్రువుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడన్నా సరే, సురుచితో పాటు అదేవిధంగా ఉత్తముడితో పాటు ఒకే పల్లకిలో ముగ్గురు కలిసి ధ్రువుని చూడడానికి వెళ్తారనమాట. సో ఇక్కడ యొక్క సునీతి యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో. తం దృష్టోపవనాభ్యాస ఆయంతాం తరసారథాత్ అవరుహ్యా నృపస్తూర్ణ మాసాద ప్రేమ విహ్వలా పరీరేభేజ్జం దోర్భ్యాం దీర్ఘోత్కంఠామనాశ్వసన్ విశ్వక్షేణాంఘ్రి సంస్పర్శ హతాశేషాంఘబంధనం. ధ్రువుడు సమీపమున గల ఉప వనమును చేరుటను గాంచిన ఉత్తానపాదుడు వెంటనే రథము నుండి కిందకి దిగెను. ధ్రువుని చూడ చిరకాలము నుండి ఆతృతతోనున్న అతడు అంతటా ఆ బాలుని ఆలింగనము చేసుకొనుటకు ప్రేమానురాగములతో ముందుకేగను. దీర్ఘ శ్వాసను తీయుచు రెండు చేతులతో అతనిని కౌగులించుకొనెను. కానీ ధ్రువుడు పూర్వము వలె లేడు. దేవదేవుని పాద పద్మ స్పర్శచే అతడు పూర్తిగా పవిత్రుడై ఉండెను. అధా జిగ్రన్ముహూర్ముద్ని సీతైర్నయన వారిభి స్నాపయామాస తనయం జాతోద్దామ మనోరథః. ధ్రువుని తిరిగి కలుసుకొనుటచే ఉత్తానపాద మహారాజు యొక్క మనోరథము నెరవేరినది. ఆ కారణమున అతడు ధ్రువుడి శిరమును మాటి మాటికి ఆఘ్రాణించి ఆనందాశ్రువులతో అతన్ని అభిషేకించెను. పద్మిని మాతజీ చదవండి. ఉన్నారా మాతజీ? గీతా శ్రీకాంత్ మాతజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ వినపడుతుందా ప్రభుజీ? పద్మిని మాతజీ చదవండి, తర్వాత గీతా శ్రీకాంత్ మాతజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యముపై ప్రభుపాదికి జై. మనిషి ఏడ్చినప్పుడు సహజంగా రెండు కారణములుండును. ఏదేని మనోరథము తీరినప్పుడు గొప్ప ఆనందముతో అతడు ఏడ్చినచో అతని కన్నుల నుండి జాలువారడి అశ్రువులు చల్లగాను మనోహరంగాను ఉండును. కానీ దుఃఖాశ్రువులు మాత్రం వేడిగా ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతజీ. సో ఎప్పుడైతే కనుక ధ్రువుడి దగ్గరికి వచ్చిన తర్వాత, చాలా దగ్గరికి వచ్చేసాడు, ఉపవనానికి వచ్చిన తర్వాత ఇంకా ధ్రువుని చూశాడు అనమాట ఉత్తానపాద మహారాజు. వెంటనే రథాన్ని దిగి ఆయన పరిగెత్తుకుంటూ ధ్రువుడి దగ్గరికి వెళ్ళారనమాట. సో ఎంతో ఆతురతోటి తన కుమారుడైనటువంటి ధ్రువుణ్ణి చాలా గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు అనమాట, ప్రేమానురాగాలతో అనమాట. దీర్ఘ శ్వాస చేస్తూ ఆయన రెండు చేతులతో కూడా ఆలింగనం చేసుకున్నాడు. కానీ ఆయనకి తెలుస్తుంది అనమాట,
ధ్రువుడు ఇది వరకు లాగా లేడు, ఇదివరకటి ధ్రువుడు కాదు. ఆ దేవదేవుడి యొక్క పాద పద్మ స్పర్శతే అతడు పూర్తిగా పవిత్రుడైపోయాడు అని చెప్పేసి ఉత్తానపాద మహారాజుకి తెలిసిందనమాట. సో ఆ విధంగా ఉత్తానపాద మహారాజు యొక్క కోరిక నెరవేరింది. అందుకని చెప్పి ఏం చేశారు, సో ఆ యొక్క ధ్రువుణ్ణి పట్టుకుని ఆయన యొక్క తల వాసన్ని పీల్చుతూ, ఆయన యొక్క జుట్టు వాసన్ని పీలుస్తూ ఇంకేం చేశారంట, ఆయన ఆనందాశ్రువులతోటి మొత్తం ఆయన్ని అభిషేకించేశారంట. సో ఎప్పుడైనా సరే రెండు సార్లు మనకి కళ్ళల్లోంచి నీళ్లు వస్తాయి అన్నమాట. ఒకటి దుఃఖం కలిగినప్పుడు, బాగా ఆనందం కలిగినప్పుడు. దుఃఖం కలిగినప్పుడు ఎలా ఉంటాయి ఆ కన్నీళ్లు అంటే కనుక మనకి ఇలా వస్తుంటే కనుక అవి చాలా వేడిగా ఉంటాయి అన్నమాట. కానీ ఆనందం కలిగినప్పుడు మరి సిస్టమ్ ఎలా తయారైందో తెలియదు కానీ అది ఆనందం కలిగినప్పుడు అశ్రువులు ఎలా ఉంటాయి, చల్లగా ఉంటాయి అన్నమాట. అభివంద్యాపి తుప్పాధా వాసీర్భిశ్చాభిమంత్రిణః మంత్రిత ననామాతరౌ శీర్ష్ణా సత్కృత్యా సజ్జనాగ్రణి. పిదప సజ్జనాగ్రణియగు ధ్రువుడు తొలుత తండ్రి పాదములను నమస్కరించెను. తండ్రి అతనిని పలు విధములకు కుశల ప్రశ్నలను అడిగి ఆదరించెను. అటు పిమ్మట ధ్రువుడు తన ఇరువురు తల్లులకు పాదాభివందనము గావించెను. గీత శ్రీకాంత్ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్స్. భాష్యంపై శ్రీల ప్రభుపాదికి. ధ్రువుడు తన తల్లికే గాక సవతి తల్లికి కూడా ఎందులకై వందనం కావించునని ప్రశ్నించవచ్చును. ఆమె చేసిన అవమానం వలననే తాను ఇల్లు విడవలసి వచ్చును కదా. దీనికి సమాధానం ఏమనగా, ఆత్మానుభవం ద్వారా పూర్ణత్వమును బడసిన పిమ్మట మరియు దేవదేవుని ముఖాముఖి గాంచిన తర్వాత ధ్రువుడు భౌతిక కల్మషము నుండి పూర్తిగా విడివడెను. ఈ భౌతిక జగత్తు యొక్క మాన అవమానములను భక్తుడు పట్టించుకొనడు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు భక్తి యోగ నిర్వహణకై మనుజుడు గడ్డిపోచ కన్నను అనుకోగలవాడు కావాలనని పలికి వృక్షం కన్నను అధికముగా ఓర్పు కలిగి ఉండవలనని ఉపదేశించిరి. అందువలనే ఈ శ్లోకమున ధ్రువుడు సజ్జనాగ్రణి అని వర్ణింపబడెను. విశుద్ధ భక్తుడు సజ్జనుల్లో సర్వశ్రేష్ఠుడై ఉండును. ఇతరుల యొడ అతడెట్టి భావనను కలిగి ఉండడు. శత్రుత్వము వలన ద్వైత భావం కలుగుట ఈ భౌతిక జగత్తు యొక్క కల్పనమే, సృష్టియే. పూర్ణముగా యథార్థమైనట్టే ఆధ్యాత్మిక జగమున అట్టి విషమేదియును ఉండదు. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సో ధ్రువుడు వెంటనే ఏం చేశాడంటే వాళ్ళ నాన్నగారి యొక్క పాదాలకి ఆయన నమస్కరించాడంట. సో నమస్కరించిన తర్వాత తండ్రి ఆయన ఎలా ఉన్నాను ఆయన ఏంటి అని చెప్పి అన్ని అడిగిన తర్వాత వెంటనే అక్కడికి తల్లులు ఇద్దరు కూడా వచ్చారు. ఒకే పల్లకిలో వచ్చారని చెప్పుకున్నాం. సో ఇద్దరు కూడా సునీతి సురుచి ఇద్దరికి కూడా ఏం చేశారంటే ఆయన ఒకేసారి నమస్కరించాడు. సో ఆయనకి ఇప్పుడు ఏమైంది, ఈ భౌతిక పరమైనటువంటి కల్మషాలు ఏవైతే ఉన్నాయో, శత్రుత్వ భావన, వేరేగా చూడడము, పగ తీర్చుకోవడము, సో అన్ని కూడా పోయినాయి అనమాట ఆయనకు ఇప్పుడు పూర్తిగా. సో భక్తుడైనటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే కనుక మానాలు వీటిని కూడా ఆయన పట్టించుకోడు అనమాట. సో చైతన్య మహాప్రభు చెప్తారు మనకి శిక్షాష్టకంలో 3వ శ్లోకం చాలా ముఖ్యమైనటువంటిది. తృణాదపి సునీచేనా తరోరపి సహిష్ణునా అమానీనా మానదేనా కీర్తనీయ సదా హరిహి. సో ఎవరు శ్రీకృష్ణుడి యొక్క నామాన్ని ఎప్పుడు కూడా ఎవరు పఠిస్తూ ఉండగలరంట, ఎవరంటే కనుక తృణాదపి సునీచేనా, తనని తాను ఒక గడ్డిపోచ కింద తలుచుకుని ఉండేటువంటి వాడు తృణాదపి సునీచేన. అదే విధంగా తరోరపి సహిష్ణువా, ఒక వృక్షానికి ఎంతైతే కనుక సహనం ఉంటుందో అంత సహనం కలిగినటువంటి వాడు. తర్వాత ఏంటి, తదా మానాపమానయో, అదేవిధంగా ఎవరైనా సరే తనకి గౌరవపరిచినా అగౌరవపరిచినా ఎటువంటి తేడా లేకుండా సమభావనతో ఉంటాడో అటువంటి వ్యక్తి 24 గంటలు కూడా శ్రీకృష్ణుడి యొక్క నామాన్ని తీసుకోగలడు అని చెప్పేసి చైతన్య మహాప్రభు చెప్తున్నారనమాట. ఇప్పుడు ధ్రువుడు కూడా ఏంటంటే గనక ఆయన అటువంటి స్థితిని ఆయన పొందగలిగాడు అనమాట. శుద్ధ సత్వంలో మనం చెప్పుకున్నాం వసుదేవ స్థాయికి ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయనకి శత్రువులు అనేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి ఆయనకి తల్లులు ఇద్దరికి కూడా ఆయన ఒకే రకంగా ఆయన సమానంగా ట్రీట్ చేశారనమాట. ఎటువంటి భేదభావము కూడా ఆయన చూపించలేదన్నమాట.
సురుచిస్తం సముత్థాప్య పాదావనాతమర్పకం పరిష్వజ్యాహ జీవేతి బాష్పగద్గదయా గిరా. చిన్నపిల్లవాడు పాదములకు నమస్కరించుటను గాంచిన సురుచి ధ్రువుని పినతల్లి వెంటనే అతని లేవనెత్తి ఆలింగనము చేసుకుని ప్రేమాశ్రువులతో చిరంజీవి వగుము అని గద్గద కంఠముతో ఆశీర్వదించెను. యస్య ప్రసన్నో భగవాన్ గుణైర్మాత్యాద్రిభిర్హరి తస్మై నమంతి భూతాని నిమ్నమాపాయువ స్వయం. దేవదేవుడగు శ్రీహరితో మైత్రీభావము కారణమున దివ్య గుణము కలిగి ఉన్న వానికి నీరు అప్రయత్నముగా పల్లమునకు ప్రవహించినట్లు సమస్త జీవులు గౌరవమును ఒసగుదురు. మల్లేశ్వరి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్ ప్రణామం. ధ్రువుని పట్ల ఏ మాత్రము అనుకూలముగా లేనంటే సురుచి ఎందులకై అతన్ని చిరంజీవి కమ్ము అనుచు ఆశీర్వదించనని ఇచ్చట ప్రశ్న ఉదయించగలదు. ఆమె కూడా అతని శుభమునే వాంఛించిందని ఆ ఆశీర్వాదం యొక్క భావము. ఆ ప్రశ్నకు సమాధానం మొసగబడినది. ధ్రువుడు భగవద్ అనుగ్రహమును బడసెను. దానిచే అతని యందు కలిగిన దివ్య గుణముల వలన ప్రతి ఒక్కరూ అతనికి నీరు పల్లమునకు ప్రవహించినట్టు గౌరవమును ఆశీర్వాదమును ఒసగవలసినదే. భగవద్భక్తుడు ఎవ్వరి నుండి గౌరవమును కోరడు. అయినను అతడు ఎచ్చటికేగినను ప్రపంచ జనులందరితోనూ గౌరవం అందును. సమస్త ఉద్భవములకు మూల కారణమైన భగవానుని ప్రసన్నుని చేసిన భక్తుడు అప్రయత్నంగానే ఎల్లరికూ ముదమును కూర్చును. అందువలన ఎల్లరూ అతడిని గౌరవింతురు. ఈ కారణముననే బృందావనం నందలి షడ్గోస్వాములు సమస్త విశ్వమునందు గౌరవింపబడుదురని శ్రీనివాసాచార్యులు పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. సో ఎప్పుడైతే గనక ధ్రువుడు తనకి పాదాలకి నమస్కరించాడో అప్పుడు సురుచి ఏం చేసిందంటే ఆవిడ వెంటనే అతన్ని కన్నీళ్లు పెట్టుకుని ఆవిడ కూడా ఏంటి అతన్ని కౌగిలించుకుని చిరంజీవి బాబు నాయన నువ్వు అని చెప్పేసి ఆశీర్వదించిందంటే. సో దానికి కారణం ఏమిటి? ఎందుకు ఆవిడ అలా ఆశీర్వదించింది? ఇంతకు ముందు అయితే కనుక చాలా పరుషంగా మాట్లాడింది ఆవిడ. కానీ ఇప్పుడు ఏం మార్పు వచ్చేసింది? ఆవిడ అంతలాగా చిరంజీవి బాబు నాయన అని చెప్పి ఆశీర్వదించింది అని అంటే కనుక దానికి కారణం ఏమిటి అంటే కనుక ఎలా అయితే కనుక నీరు పల్లానికి ఆటోమేటిక్ గా వెళ్తుందో అదే విధంగా దేవదేవుణ్ణి సంతృప్తిపరిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, దేవదేవుని యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవము ఆశీర్వాదము చిన్నపిల్లవాళ్ళు అయితే కనుక సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళకి గౌరవాన్ని ఇస్తారు. సో ఇందులో ఎటువంటి సందేహము కూడా లేదు, ఇందులో సందేహం కూడా లేదనమాట. సో వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి గౌరవం ఇస్తారనమాట. ఎలా అయితే గనక ఎవరైనా సరే భగవంతుణ్ణి సంతోషపెడితే గనక దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ని సంతృప్తి పరిస్తే గనక మొత్తం జీవులను అందరినీ కూడా ఆయన సంతృప్తి పరచగలడు అనమాట. సో అదే విధంగా బృందావనంలో షడ్గోస్వాములు కూడా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళందరూ కూడా గౌరవించబడతారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఉత్తమశ్చాద్రువశ్చోభా వన్యోన్యం ప్రేమ విహ్వలై అంగసంగాదుత్పులకా వస్రౌఘం ముహురుహతు. ఉత్తముడు ధ్రువుడు కూడా ఒకరినొకరు గాంచి ఆనందాశ్రువులు విడిచిరి. ప్రేమానురాగములతో విహ్వలులై ఆలింగనము చేసుకునేటప్పుడు వారికి రోమాంచమయ్యను. సునూతిరస్య జననీ ప్రాణేభ్యోపి ప్రియం సుతం ఉపగుహ్య జహావాదిం తదంగ స్పర్శ నివృత. సునీతి ధ్రువుని తల్లి తన ప్రాణము కన్నను ప్రియమైన పుత్రుని ఆలింగనము చేసుకుని వాని లేత శరీర స్పర్శచే మిగుల ముదముందినదై దుఃఖమును మరచెను. పయస్తనాభ్యం సృశ్రావా నేత్ర జైశైలై శివై తథాభిషచ్యమానాభ్యం వీర వీరాసువో ముహు. విదురా సునీతి వీరమాత ఆమె కన్నీరు స్తనముల నుండి కారుచున్న క్షీరము కలిసి ధ్రువుని దేహమును తడిపివేసెను. అది పరమ మంగళకరమును సూచించుచున్నది. భవానీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు.
భాష్యము. విగ్రహ ప్రతిష్టాపన జరిగినప్పుడు శ్రీమూర్తులను క్షీరము పెరుగు జలముతో శుద్ధి కావింతురు. ఆ కార్యక్రమము అభిషేకం అనబడును. సునీతి కన్నీరు పరమ మంగళకరమై ఉండినని ఈ శ్లోకమున ప్రత్యేకించి చెప్పబడినది. ధ్రువుడు అచిరకాలంలోనే తండ్రి సింహాసనంలో అధిష్ఠించుచున్నాడని అతని తల్లి కావించిన అభిషేక కార్యక్రమం సూచించుచున్నది. తండ్రి తన ఒడిలో చోటివ్వని కారణమున ధ్రువుడు గృహమును వీడి ఉండెను. తండ్రి సింహాసనమును ప్రభుజీ హరే కృష్ణ మన్నించారి, మా అబ్బాయి చాలా దూరం నుంచి ఫోన్ చేస్తున్నాడు. ఇవి రమణ ప్రభుజీ. నేను వెళ్ళండి మాతాజీ. తండ్రి హలో సింహాసనంలో పొందనంత వరకు తాను తిరిగి రానిని అతడు నిశ్చయించుకొనెను. ఇది ఇంతవరకు జరిగిన కథ. ఇప్పుడు అతని తల్లి కావించిన అభిషేకము అతడు ఉత్తానపాద మహారాజు సింహాసనంలో హరే కృష్ణ ప్రభుజీ. కూర్చునే ఉన్నది. ధ్రువుని తల్లియగు సునీతి శ్లోకం నందు వీరసు వీరమాత అని వర్ణింపబడుటయు మిగులు ప్రధానమైనది. ఈ ప్రపంచమున ఎందరో వీరులు కలరు. ఈ లోకమునకు గొప్ప చక్రవర్తియే గాక పరమ భక్తుడనగు ధ్రువునితో వారు పోలరు. మాయా ప్రభావంను జయించువాడైనందున భక్తుడు సైతము వీరుడే. ఈ ప్రపంచమున సుప్రసిద్ధ వ్యక్తి ఎవడని శ్రీ చైతన్య మహాప్రభు రామానంద రాయని ప్రశ్నించినప్పుడు కృష్ణ భక్తుడైన వానినే సుప్రసిద్ధ వ్యక్తిగా అంగీకరించవలనని అతడు సమాధానం వసగను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో ఏమైందంట, ధ్రువుడు ఉత్తముడు ఇద్దరు కూడా ఒకరినొకళ్ళు కౌగిలించుకుని చాలా ఆనందాశ్రువులు అంతా కూడా వాళ్ళు వదిలిపెట్టారంట. సో ఆ తర్వాత ఏమైంది, సునీతి ఏమైందంటే కనుక తన యొక్క పుత్రుణ్ణి ఆలింగనం చేసుకుందనమాట. ధ్రువుడు 5 సంవత్సరాల పిల్లవాడే కాబట్టి అతని లేత శరీర స్పర్శతోటి ఆవిడ చాలా ఆనందించిందంట. సో ఎంత బాధపడిందంటే కనుక, ఎంత బాధపడింది ఆవిడ ఇంతకు ముందు. ఇప్పుడు ఏంటంటే కనుక మళ్ళీ కుమారుణ్ణి తిరిగి పొందానని చెప్పేసి ఆవిడ కన్నీళ్లు పెడుతూ ఉందన్నమాట. ఆనంద బాష్పాలన్నీ కూడా వదులుతూ ఉందన్నమాట. సో ఆనంద బాష్పాలను వదులుతూ ఉంది, ఆ కన్నీళ్లు వస్తున్నాయి. అదే విధంగా పుత్రుణ్ణి శరీర స్పర్శతోటి ఆవిడికి స్తనం నుంచి ఆవిడికి క్షీరం కూడా వస్తుంది. ఆ రెండు కూడా కలిసి ధ్రువుణ్ణి మొత్తం తడిపేసినాయి అన్నమాట. సో మనకి ఎప్పుడైనా సరే విగ్రహాలని మనకి పవిత్రం చేయాలంటే కనుక, లేకపోతే కనుక ఏదైనా ఫెస్టివల్స్ జరిగితే కనుక ఏం చేస్తారు, మనకి అభిషేకం చేస్తారు. అభిషేకం పాలు పెరుగు నీళ్లు వీటితో అంతా కూడా అభిషేకం చేస్తారు అన్నమాట. సో ప్రాక్టికల్ గా ఏంటంటే కనుక సునీతి ఏం చేసిందంటే తన కన్నీళ్లతోటి క్షీరంతో కూడా ధ్రువుని పూర్తిగా తడిపేసిందంట ఆవిడ. అంతలాగా ఆవిడ తడిపేసిందంటే ధ్రువుడికి అభిషేకం అయిపోయింది. దేనికి అభిషేకం అయింది? త్వరలో ఆయన తండ్రి గారి యొక్క రాజ్యాన్ని అంతా కూడా పొందబోతున్నాడు మొత్తము అని చెప్పేసి ఆవిడ అభిషేకం చేసేసింది ఆ విధంగా అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ధ్రువుణ్ణి తల్లిని సునీతిని ఏమంటున్నారు, వీరమాత అని చెప్తున్నారు అనమాట, వీరసు అని చెప్పేసి. ఎందుకు అని అంటే గనక ధ్రువ మహారాజ్ అంతటి వీరుడు ఎవరూ లేరు. ఎందుకంటే కనుక భగవంతుణ్ణి 6 నెలల్లోనే సాక్షాత్కారం చేసుకున్నటువంటి వ్యక్తి. అదే విధంగా ఎవరైతే కనుక ఈ యొక్క మాయ మీద జరిగేటువంటి యుద్ధంలో విజయుడై భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందితే కనుక వాళ్ళు ఖచ్చితంగా వీరులే అన్నమాట. సో చైతన్య మహాప్రభు రామానందరాయని అడిగినప్పుడు కూడా ఎవరు సుప్రసిద్ధ వ్యక్తి అంటే కనుక కృష్ణ భక్తుడే సుప్రసిద్ధ వ్యక్తి అని చెప్పి మనం పరిగణించాలి అని చెప్పారనమాట. ప్రభుజీ క్షమించాలి ప్రభుజీ, ఒక్క నిమిషం. మా అబ్బాయి చాలా దూరం నుంచి ఫోన్ చేస్తున్నాడు ప్రభుజీ. మీరు వెళ్ళండి మాతాజీ. పర్వాలేదా మీరు వెళ్ళండి మాతాజీ, మరి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏం చేస్తాం, వెళ్ళండి. సరే ప్రభుజీ. హరే కృష్ణ. దండ ప్రమాణాలు ప్రభుజీ. హరే కృష్ణ. తాం సంసృజ్యనారాజ్ఞీ దిష్ట్యా తే పుత్ర ఆర్తిః ప్రతిలబ్ధశ్చిరం నష్టో రక్షితా మండలం భువః. పురవాసులు రాణిని ఇట్లు కీర్తించరే, ఓ రాణి, చాలా కాలము క్రిందట నీకు దూరమైన నీ పుత్రుడు భాగ్యవశమున ఇప్పుడు తిరిగి వచ్చినాడు కనుక అతడు చిరకాలము నిన్ను రక్షించగలడని నీ సమస్త వేదనలను రూపుమాపగలడని తోచుచున్నది. అభ్యర్థితాస్త్వయనూనం భగవాన్ ప్రణతార్తిః యదనుధ్యాయినో ధీరా మృత్యుం జిఘ్యం సుదర్జయం. ప్రియమైన రాణి, ప్రణతార్తి హరుడగు భగవానుని నీవు తప్పక అర్చించి ఉండవచ్చును. ఆ దేవదేవుని ఎడతెగక ధ్యానించు ధీరులు జన్మ మృత్యువులను దాటగలరు. ఆ పూర్ణత్వము మిగుల దుర్లభమైనది. హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారా? శాంతి కృష్ణ మాతాజీ చదవండి, తర్వాత మహాలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదికి జై. సునీతి తన పుత్రుడు ధ్రువుని చిరకాలము క్రిందట కోల్పోయెను.
కాని అతని అభావమున ఆమె ప్రణతార్తి హరుడగు శ్రీకృష్ణుని ఎల్లప్పుడూ ధ్యానించెను. అనగా గృహమును వీడిన పిమ్మట మధువనమున ధ్రువుడు తీవ్ర తపమును ఆచరించగా అతని రక్షణమును శుభమును కోరుచు సునీతి ఇంటి వద్ద దేవదేవుని ప్రార్థించెను. అనగా తల్లి కుమారుడు ఇరువురును భగవాన్ని అర్చించి దివ్య వరదానమును పొందగలిగిరి. సుధ్వర్జయం అను పదము ఇచట ప్రధానమైనది. ఎవడును మృత్యువును జయింపలేడని ఆ విశేషణము సూచించుచున్నది. ధ్రువుడు గృహమును వీడినప్పుడు అతడు మరణించననియే తండ్రి భావించెను. కేవలము 5 ఏండ్ల వయస్సు కలిగిన రాకుమారుడు ఇల్లు విడిచి అడవికి ఎగినచో నిక్కముగా అతడు మరణించినాడని భావింపవలసి వచ్చును. అది సర్వసామాన్యము. కాని ఇచ్చట ధ్రువుడు భగవత్కృపచే రక్షింపబడుటయే గాక మహోత్కృష్ట వరమును కూడా పడిసి ఉండెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఎవరైతే గనక ఆ యొక్క సిటీలో ఉంటారు కదా, ఉత్తాన మహారాజు పాద మహారాజు యొక్క సిటీలో ఉన్నటువంటి వాళ్ళ పురవాసులు అందరూ కూడా రాణిని గొప్పగా వాళ్ళందరూ కూడా కీర్తించారనమాట. ఎందుకంటే గనక ధ్రువుడు తల్లి కూడా ఆవిడ చాలా చాలా గ్లోరియస్ అన్నమాట ఆవిడ. సో ఎందుకంటే గనక మనం చూసాం, ధ్రువుడు అరణ్యానికి వెళ్లే ముందు ఆవిడ ఇచ్చినటువంటి దీవెనలు, ఆవిడ ఇచ్చినటువంటి సూచనలు కూడా ఎంతో ఎంతో ముఖ్యమైనటువంటివి అన్నమాట. ఆ సూచనల ప్రకారమే ధ్రువుడు ఏం చేశాడు, వాటిని పాటించాడు. ఆ యొక్క కృప వలన అదే విధంగా అవి పాటించడం మూలంగా ఆయనకి నారదముని యొక్క కృప వలన భగవంతుడి యొక్క సాక్షాత్కారం దొరికిందనమాట. సో వాళ్ళందరూ కూడా చెప్తున్నారనమాట, సో నువ్వు కూడా తప్పకుండా భగవంతుని అర్చించి ఉండవచ్చు, లేకపోతే కనుక యొక్క జన్మ మృత్యువులను ఎవరు దాటగలరు, చనిపోయాడు అనుకున్నటువంటి నీ యొక్క కుమారుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. సో ఎప్పుడైతే గనక ధ్రువుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడో మనకు అర్థం అవుతుంది అనమాట. ఏం చేసిందంటే ఆ సునీతి మహారాణి కూడాను ఆవిడ అప్పటి నుంచి కూడా ఆవిడ ధ్రువుడి యొక్క రక్షణార్థము ఆ యొక్క దేవదేవుడిని ప్రార్థిస్తూనే ఉందన్నమాట. ధ్రువుడు ఏంటి, స్వామి యొక్క సాక్షాత్కారం పొందాలి, కోరికలు తీరాలి అని చెప్పి 6 నెలలు ఆయన తపస్సు చేస్తున్నారు. ఎక్కడ, మధువనంలో. ఇక్కడ సునీతి ఏం చేస్తుంది, ఆవిడ కూడా శ్రీ విష్ణువు పైనే ఆవిడ కూడా ధ్యానం చేస్తూ ఉంది అనమాట. ఎవరి కోసము, ధ్రువుని రక్షించండి అని చెప్పేసి ఆవిడ కూడా ధ్యానం చేస్తుంది. సో ఏంటి, తల్లి కొడుకులు ఇద్దరూ కూడాను ఆ యొక్క దేవదేవుణ్ణి అర్చిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. కాబట్టి మీరిద్దరూ కూడా ఆ యొక్క జనన మరణాలని దాటుతారు అని చెప్పేసి అన్నట్లు ఇంచుమించు వాళ్ళందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారన్నమాట. లాల్యమానం జనైరేవం ధ్రువం సభ్రాతరం నృపః ఆరోప్య కరిణీం హృష్టః స్థూయమానో విసత్పురం. మైత్రేయుడిట్లు పలికెను, విదురా, ఆ విధముగా ఎల్లరూ ధ్రువుని స్తుతించగా ఉత్తానపాదుడు మిక్కిలి ముదమందెను. పిదప ధ్రువుని అతని సోదరుని ఒక గజేంద్రముపై అవరోహింపచేసి పురమునకు వెడలగా అన్ని తరగతుల వారు రాజుని కీర్తించిరి. తత్ర తత్రోపసంక్లిప్తైర్లసన్మాకరతోరణై సవృందై కదలీ స్తంభై పూగపోతైశ్చ తద్విధై. నగరమంతయు ఫల పుష్పభరితమగు కదలీ వృక్షములతో అలంకరింపబడెను. పోక మొక్కలు అచ్చటచ్చటా కానవచ్చెను. పెక్కు మకర తోరణములు కూడా అమర్చబడెను. మహాలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. భాష్యము ప్రభుపాదుల వారికి జై. పచ్చని తాటాకులు, కొబ్బరి మట్టలు, పోక చెట్టు మట్టలు, అరిటాకులతోనూ మరియు పండ్లు, పూలు, ఆకులతోనూ అలంకరణలు కావించబడి శుభ కార్యములు భారతదేశం నందు అత్యంత ప్రాచీనమైనవి. ధ్రువునికి స్వాగతము పలుకుటకై ఉత్తానపాద మహారాజు అటువంటి ఒక గొప్ప ఏర్పాటును కావించును. పురంజనులందరూ దాని యందు అత్యంత ఉత్సాహంతో పాల్గొనిరి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. తూతపల్లవాసాహస్రజ్ఞూ మాదామా విలంభిభి ఉపస్కృతం ప్రతిద్వారా మపాం కుంభై సదీపకై. పలు రంగుల వస్త్రములతోనూ, ముత్యాల హారములతోనూ, పుమాలలతోనూ, మామిడాకులతోనూ అలంకృతమైన జలపూర్ణ కలశములు దీపములతో పాటుగా ప్రతి ద్వారము చెంత ఉంచబడెను. ప్రాకారైర్గోపురా
గారై సాతకుంభా పరిచ్ఛదై సర్వతోలంకృతం శ్రీమా ద్విమానాసికరద్యుభి. పట్టణమునందు పెక్కు భవంతులు పురద్వారములు ప్రాకారములు కలవు. అవి అదివరకే బహు సుందరముగా నుండెను. అవన్నీను ఆ సందర్భమున స్వర్ణమయముగు అలంకారములచే తీర్చిదిద్దబడెను. పురమందిర శిఖరములు పురము పైన ఎగిరెడి సుందరమగు విమానముల శిఖరములు దేదీప్యమానముగా వెలుగొందెను. శశికళ మాతృజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామ. హరే కృష్ణ. భాష్యం బై జయశ్రీల ప్రపాదులు వారికి జై. ఇక్కడ కావింపబడిన విమానముల ప్రస్తావనను గూర్చి శ్రీమద్ విజయ ధ్వజ కీర్తులు వివరించినదేమనగా, ధ్రువుడు తండ్రి నగరమునకు తిరిగి వచ్చినప్పుడు అతనిని ఆశీర్వదించుటకు ఉన్నత లోకముల నుండి దేవతలు కూడా తమ విమానములందు అరుదించి పురమందిర శిఖరములు మరియు విమానాగ్ర భాగములు స్వర్ణమయములకు అలంకారములతో తీర్చిదిద్దబడిననియు సూర్యకాంతి ప్రతిబింబించి అవి మెరియుచుండెననియు ఈ శ్లోకమును బట్టి గోచరించుచున్నది. దీన్ని బట్టి ధ్రువుని కాలమునకు నేటి కాలమునకు భేదమును మనము గమనింపవచ్చు. ఆ కాలములో విమానములు స్వర్ణమయము కాగా ప్రస్తుతం విమానములు అల్యూమినియంతో తయారు చేయబడుచున్నవి. ధ్రువుని కాలం నాటి వైభవమునకు ఐశ్వర్యమునకు నేటి కాలపు దారిద్ర్యమునకు ఇది సూచన వంటి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. మృష్టచత్వరధాట్యా మార్గం చందనాచర్చితం లాజాక్షతై పుష్పఫలై స్తన్నులైర్భైర్లిభిర్యుతం. పాశం లక్ష్మీ మాతాజీ చదవండి ట్రాన్స్లేషన్. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. ముంగిళ్ళు, రహదారులు, రాజవీధులు, కూడలి ప్రాంతములందలి రచ్చబండలు చక్కగా శుభ్రము కావింపబడినవి. మంచి గంధపు నీళ్లు చల్లబడినవి. అక్షంతలు, పేలాలు, పూలు, పండ్లు తదితర పెక్కు మంగళకరమగు ఉపహారములు నగరమంతటను వెదజల్లబడి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఈ విధముగా పెద్ద పెద్ద వాళ్ళని అందరినీ కూడా ఆహ్వానించేటువంటి సన్నివేశాలు మనకి చాలా వస్తాయి. మనకి బాగా భాగవతంలో వస్తాయన్నమాట. సో మొదటి స్కందంలోనే ఇటువంటి సన్నివేశాల యొక్క వర్ణన మనకి శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత ఎప్పుడైతే గనక ఆయన మొట్టమొదటిసారి ద్వారకకు వస్తారో అప్పుడు కూడా ఆయనకి ఇదే విధంగా మొత్తం అందరూ కూడా ఆహ్వానించారు. ఆ విషయాన్ని మనం చూసాం. సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ధ్రువుణ్ణి కూడా ఆయన యొక్క ఉత్తానపాద మహారాజ్ యొక్క సిటీలోకి ఆయన యొక్క నగరంలోకి ఆహ్వానించుచున్నప్పుడు కూడా ఇదే విధంగా చూస్తాం అన్నమాట. తర్వాత మళ్ళీ మనకి 4వ స్కందంలోనే వస్తుంది. పృథు మహారాజును కూడా ఇదే విధంగా ఆహ్వానిస్తారనమాట. 99వ అశ్వమేధ యజ్ఞం పరిపూర్ణం కాకపోయినా సరే ఆ యొక్క అశ్వమేధ యజ్ఞం అయిన తర్వాత ఆయనకు కూడా విష్ణుమూర్తి యొక్క దర్శనం అయిన తర్వాత ఆయన యొక్క పురజనులు అందరూ కూడా పృథు మహారాజుని ఇదే విధంగా ఆహ్వానిస్తారనమాట. సో ఈ ఆహ్వానించేటప్పుడు అంతా కూడా ట్రెడిషనల్. సో ఇప్పుడు కూడా మనం కొంచెం ఫాలో అవుతున్నాం అనమాట. పూర్తిగా మనం ఫాలో అవ్వలేకపోతున్నాం. ఎందుకంటే గనక మనకి ఆ యొక్క సత్యయుగంతో పోలిస్తే గనక మనం అందరం కూడా చాలా భేదవాళ్ళం అనమాట. ఎందుకంటే గనక కలియుగం అనేటువంటిది ఏంటి, ఐరన్ ఏజ్ అనమాట. సో ఇనుప ఏజ్ అనమాట ఇది. సో ఇక్కడ మనకి చెప్తున్నారనమాట రకరకాలుగా ఏ విధంగా ఆ యొక్క నగరం అంతా కూడా సుందరంగా తీర్చిదిద్దబడింది అని చెప్పి చెప్తున్నారు. ఉత్తానపాద మహారాజు ఏం చేశారు, మొత్తం అంతా కూడా అయిన తర్వాత ఇద్దరు కుమారుల్ని కూడా ఏం చేశారు, ఆయన ఒక పెద్ద ఏనుగు అంబారీ మీద కూర్చోబెట్టారు. ఆయన కూర్చోబెట్టి వాళ్ళందరినీ కూడా ఊరేగింపుగా మొత్తం ఆయన యొక్క రాజభవనానికి తీసుకుని వెళ్తున్నారంటే ఇద్దరిని కూడా తీసుకుని వెళ్తుంటే కనుక అక్కడ ఆ యొక్క నగరంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ధ్రువ మహారాజుని ఆహ్వానిస్తున్నారు అనమాట, రకరకాలుగా మంగళకరంగా అన్నమాట. సో ఆ యొక్క నగరంలో ఏంటి అని అంటే కనుక మనం కూడా ఇప్పుడు కూడా చేస్తాం, అరటి చెట్లు కడతాం. మనం కూడా ఏదైనా ఒక మంచి ఫంక్షన్ జరిగితే కనుక అరటి చెట్లు, మామిడి తోరణాలు. సో ఇప్పుడు మనకి ఏంటంటే కనుక ఒక్క చెట్లు లేవు, దొరకట్లేదు కాబట్టి మనం ఎక్కువ కట్టట్లేదు, కానీ అరటి చెట్లు కడతాం. సో ఒక్క చెట్లు కూడా అవంతా కూడా కడతారు. సో అదే విధంగా చక్కగా అవన్నీ కూడా ఆ యొక్క ప్రాసాదాలు కానీ రోడ్లు కానీ అవన్నీ కూడా చాలా నీట్ గా వాటిలంతా కూడా శుభ్రపరిచి అక్కడ అంతా కూడా పసుపు నీళ్ళు ఇవన్నీ కూడా చల్లి అదే విధంగా అరటి చెట్లు
పోకా చెట్లు, అదే విధంగా తోరణాలు ఇవన్నీ కూడా కట్టారు. సో అదే విధంగా ముత్యాల హారాలు, పూమాలలు, మామిడాకులతోటి, అదే విధంగా కలశం అన్నమాట. సో నీటితో పాటు ఒక బిందెలో నీళ్లు పోసి దాని మీద కలశం తయారు చేస్తాం కదండి. సో పూర్ణ కుంభం అంటారు అన్నమాట. సో వాటితో పాటు దీపాలను వెలిగించి, సో అందరూ కూడా చక్కగా ధ్రువ మహారాజుని ఆహ్వానిస్తున్నారు అన్నమాట. సో మొత్తం భవంతులు, ప్రాకారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా సుందరంగా ఉన్నాయన్నమాట. సో మనం చదువుకునేటప్పుడు ఏం నేర్పుతారు మనకి? సో మనకి ఎవాల్యూషన్ అవునప్పుడు మానవుడు ఇది వరకును ఎలా ఉండేవాడు? అడవి జంతువులతో పాటు అడవిలో జీవించేవాడు. ఇప్పుడంతా మనం డెవలప్ అయిపోయాం కాబట్టి మెల్లిగా నగరాలు, పట్టణాలు, అదే విధంగా గ్రామాలు అవన్నీ వచ్చినాయి. ఇది వరకు అంత పూరి గుడిసెల్లోనూ కొండ గుహల్లోనూ కూడా బతికేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనం ఈ యొక్క భవనాలు, 5 అంతస్తుల భవనాలు, 10 అంతస్తుల భవనాలు, 100 అంతస్తుల భవనాలు కట్టుకుంటున్నాం ఇప్పుడు అని చెప్పి గొప్పగా మనం పుస్తకాల్లో చదువుకుంటాం అన్నమాట. కానీ అది చాలా తప్పు అన్నమాట. సో మన యొక్క శాస్త్రం బట్టి చూస్తే గనక అప్పట్లోనే ధ్రువ మహారాజు ఉన్నటువంటి సమయాల్లోనే పెద్ద పెద్ద ప్రాకారాలు, భవంతులు చాలా ఉన్నాయంట, బిల్డింగ్లు ఉన్నాయంట అప్పటికి. ఆ బిల్డింగ్లు ఎంత ఎత్తుగా ఉన్నాయి అని అంటే గనక విమానాలు ఎగురుతుంటే గనక వాటితో ఉన్నటువంటి హైట్ లో ఉన్నాయంట అవన్నీ కూడా ఎలా ఉన్నాయి? ఆ బిల్డింగ్స్ అన్ని కూడాను బంగారపు పూతతో ఉన్నాయన్నమాట అవన్నీ కూడా. అదే విధంగా విమానాలు కూడా వచ్చినాయి అంట అక్కడికి. సో విమానాలు రావడం ఏంటి అని అంటే గనక విజయ తీర్థుల వారు చెప్తున్నారన్నమాట, ధ్రువుడిని ఆహ్వానించడానికి ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి జనులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ధ్రువుడు చేసినటువంటి విషయము సాధారణమైనటువంటి విషయం కాదనమాట, చాలా గొప్ప పని అన్నమాట, అసాధ్యం అన్నమాట, నియర్ టు ఇంపాసిబుల్, చాలా కష్టం అన్నమాట. అసలు 6 నెలల్లో భగవంతుడి యొక్క సాక్షాత్కారం, అది కూడా ఒక చిన్న పిల్లవాడు, 5 సంవత్సరాల పిల్లవాడు సాధించగలిగాడు అని అంటే గనక మనం చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు శ్లోకంలో, ఎవరైతే గనక భగవంతుడిని సంతృప్తి పరుస్తారో మొత్తం వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరుస్తారు అని చెప్పేసి, దేవతలందరూ కూడా ఎంతో ఆనందపడిపోయి సంతోషపడిపోయి ధ్రువుడికి వాళ్ళు కూడా స్వాగతం పలకాలి అని చెప్పేసి వాళ్ళు కూడా ఏం చేశారు? విమానాలు వేసుకుని వచ్చారనమాట. ఆ విమానాలు కూడా ఎలా ఉన్నాయన్నమాట? బంగారంతో చేసుకున్నటువంటి విమానాలు అన్నమాట. సో మన విమానాలు ఎలా ఉంటున్నాయి? ఇప్పుడు అల్యూమినియంతో తయారు చేస్తున్నారు, అల్యూమినియం. సో కానీ అప్పుడు విమానాలు ఎలా ఉన్నాయి? బంగారపు విమానాలు అన్నమాట. ఈవెన్ రావణాసురుడి యొక్క విమానం, పుష్పక విమానం కూడా ఎలా ఉంది? అది బంగారంతో తయారయ్యేది అనమాట. సో ఆ విమానానికి డ్రైవర్ ఎవడు ఉండేవాడు కాదంట. సో ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని మనసుతో కంట్రోల్ చేసేటువంటి విమానం అన్నమాట. సో మనం అయితే కనుక ఇప్పటికీ కూడా ఆటో పైలట్ పెడతాము, కానీ డైరెక్షన్స్ అవన్నీ కూడా ఫీడ్ చేయాలి. మనం ఫీడ్ చేస్తే విమానం మనల్ని తీసుకుని వెళ్తుంది, ఆటో పైలట్ మోడ్ ఉంటుంది విమానానికి ఉంటుంది. కార్స్ కి ఇప్పుడే కొంచెం కొంచెం వస్తున్నాయి ఆటో పైలట్స్ అన్ని కూడా, అమెరికాలో వచ్చినాయి, ఇంకా ఇండియాకి రాలేదు ఆటో పైలట్ అంతా కూడా. సో కానీ ఆ రావణాసురుడి దగ్గర ఉన్నటువంటి విమానం ఏంటి? మైండ్ తో కంట్రోల్ చేసేటువంటి విమానం. మైండ్ లో ఫలానా చోట అని చెప్పి ఫిక్స్ చేస్తే కనుక అది తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే కనుక సీతమ్మ తల్లిని మళ్ళీ రాములు వారు కలుసుకున్న తర్వాత, రావణాసురుడిని చంపిన తర్వాత ఏమవుతుంది? అందరూ కూడా పుష్పక విమానం వెక్కి ఆ విమానంలోనే అందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ అయోధ్య నగరానికి వెళ్తారు అనమాట. వెళ్లే ముందు ఏం చేస్తారు? రాములు వారు ఆ యొక్క పుష్పక విమానాన్ని కిష్కింధలోకి ఒక హాల్ట్ తీసుకోమని చెప్తారనమాట. సో ఎందుకంటే కనుక అక్కడ కిష్కింధలో ఎవరైతే కనుక వానరుల యొక్క రాణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ యొక్క పుష్పక విమానాల్లో ఎక్కించుకుంటారనమాట. సో ఎంతమంది అయితే కనుక అంతమంది అంత పెద్దగా సరిపోతారనమాట ఆ యొక్క పుష్పక విమానంలో. సో అందరినీ కూడా ఎక్కించుకుని రాములు వారు మళ్ళీ రావడం, నేను వెళ్ళడం లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి వీళ్ళందరినీ కూడా ఎక్కించుకుని వచ్చేసరికి మళ్ళీ అక్కడ భరతుడు మళ్ళీ, ఎందుకంటే కనుక వనవాసం అయిన తర్వాత కరెక్ట్ గా 13 సంవత్సరాల తర్వాత రాకపోతే కనుక నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఆయన చెప్తారు. కాబట్టి ఆంజనేయ స్వామికి చెప్తారన్నాడు, వెంటనే వెళ్ళి భరతుడికి చెప్పు నేను వచ్చేస్తున్నానని చెప్పేసి. మళ్ళీ భరతుడు ఏమైనా మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటాడేమో అని చెప్పేసి మళ్ళీ ఆయన రాముల వారి యొక్క పుష్ప విమానం ఎక్కి మొత్తము విభీషణుడు, అదే విధంగా పెద్ద వానరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మొత్తం వానరులందరూ, ఆ వానరుల యొక్క భార్యలు ఎవరైతే ఉన్నారో కిష్కింధలో వాళ్ళని అందరినీ కూడా ఎక్కించుకుని మళ్ళీ ఆయన అయోధ్య నగరానికి వస్తారనమాట. సో కానీ మనకున్న ఏరోప్లేన్స్ అప్పుడున్న ఏరోప్లేన్స్ చాలా తేడా ఉందన్నమాట. సో ముంగుళ్ళు, రహదారులు, రాజవీధులు అన్ని కూడా చాలా శుభ్రంగా మంచి గంధపు నీరు చల్లారనమాట. అన్ని చోట్ల కూడా అక్షింతలు, పేలాలు, పూలు, పళ్ళు, అన్ని రకాలైనటువంటి మంగళకరమైనటువంటి ఉపహారాలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా నగరం అంతా కూడా చల్లేశారనమాట. సో ఈ విధంగా గొప్పగా ధ్రువ మహారాజు యొక్క ఆహ్వానం జరిగింది. ఇంకా చాలా చెప్తున్నారు, అవి ఏంటనేది మనం రేపు కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ దండవత్ హరే కృష్ణ దండవత్ ప్రణామాలు అందరికి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రమాణాలు. హరే కృష్ణ దండవత్ ప్రణామాలు అందరికి. ప్రభుజీ ఏకాదశి ఎప్పుడు ప్రభుజీ? ఏం మాతాజీ ఏకాదశి? ఏకాదశి ఫోన్ చేసే వరకు ఎలా మాట్లాడాల్సి వచ్చింది ప్రభుజీ. సారీ ప్రభుజీ. ఓకే మాతాజీ. సో ఏకాదశి గురించి ఏం అడుగుతున్నారు నాగన్ సునీత మాతాజీ? మంగళవారం ప్రభుజీ. ఎప్పుడు ప్రభుజీ అంటే మంగళవారం అండి ఏకాదశి. ఆ రోజు క్లాస్ ఉన్నాయి కదా ప్రభుజీ? ఉంటుంది మాతాజీ. ఆ రోజు నుంచి సాయంకాలం 6 to 7:30 క్లాస్, స్పెషల్ క్లాస్ 1 week స్టార్ట్ చేసి. అవును మాతాజీ, ఆల్రెడీ మెసేజ్ పెట్టింది కదా మాతాజీ శ్రీప్రద. 4 days ఏంటంటే కనుక శ్రీప్రద తీసుకుంటుంది. 5వ రోజు ఏంటంటే కనుక మొత్తం అందరికి కూడా తెలుగు గీత లాగా కామన్ ప్రోగ్రామ్ అన్నమాట. టెంపుల్ నుంచి ఎవరైనా అన్ని భాషల వాళ్ళకి కలుసుకుంటుంది అది. సో టెంపుల్ నుంచి ఎవరైనా మహారాజ్ గాని లేకపోతే కనుక ఎవరైనా సీనియర్ డివోటీస్ గాని వస్తారనమాట. ఆ రోజు 4 రోజులు శ్రీప్రద ప్రోగ్రామ్ ఉంటుంది. అలాగే ప్రభుజీ. హరే కృష్ణ. సో ప్రస్తుతానికి ఇదండి. ఏమైనా చేంజెస్ ఉంటే కనుక మళ్ళీ ఇంటిమేట్ చేస్తాం. హరే కృష్ణ ప్రభు దండవత్. హరే కృష్ణ ప్రభుజీ అందరికీ కూడా దండవత్ ప్రణామాలు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి, శ్రీల ప్రభుపాదికి, నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి. హరే కృష్ణ. ధన్యవాదాలు.